నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ప్రస్తుతం నాతో ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ నేరేళ్ల మాల్యాద్రి గారు. సో రాజకీయ పరిణామాలతో పాటుగా ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు గారు ప్రస్తుతం సుప్రీంకోర్టులో కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి. ప్రధానంగా 17A చట్టానికి సంబంధించి, అదేవిధంగా మిగతా కేసులు. సో వాటి నుంచి ఆయన బయటపడే అవకాశం ఎంతవరకు ఉంటుంది, అదేవిధంగా రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి మాల్యాద్రి గారు. నమస్కారం. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి. ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలు, కృతజ్ఞతలు. టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీద ఈ 17A చట్టం ఏంటండి, అసలు అది ఏం చెప్తోంది? ఇప్పుడు ప్రస్తుతం అసలు కోర్టులో ఏ రకమైన వాదనలు జరుగుతున్నాయి ఆ విషయం మీద? మీకు అందరికీ తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండటం, తర్వాత బెయిల్ మీద రావటం, దాని తదనంతరం ఆ బెయిల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక పిటిషన్ని సుప్రీంకోర్టులో వేశారు. దానికి సంబంధించి ఆ విచారణ 26వ తారీఖు వాయిదా వేశారు. ఓకే, అవును. అది కూడా కారణం ఏదో, అది స్కిల్ డెవలప్మెంట్ కేసులో జరిగింది. అది ఆ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన సాధారణ బెయిల్ అది. దాన్ని సవాల్ చేస్తూ మరి గవర్నమెంట్ వారు పిటిషన్ వేయటం జరిగింది. దాని మీద సీనియర్ కౌన్సిల్ లేరు అని చెప్పేసి హరీష్ సాల్వే గారు అందుబాటులో లేరని వాయిదా వేయమని చెప్పేసి 3 వీక్స్ వాయిదా వేయమని చెప్పి అడగటం జరిగిందనమాట. సిద్ధార్థ లూత్రా గారు అడిగారు, హరీష్ సాల్వే గారు లేరని చెప్పి. దాని మీద గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారంటే, లేదండి చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి, వెంటనే చేయాలండి అని చెప్పేసి వీళ్ళ తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ గారు అడిగారు. రంజిత్ కుమార్ గారు కదా ఆయన జగన్ గారి మీద, ముఖ్యమంత్రి మీద మాట్లాడారు అని చెప్పేదో. రంజిత్ కుమార్ జగన్ గవర్నమెంట్ కి తరపున వాదిస్తున్నారు అన్నమాట. ధర్మాసనం ఈ తదుపరి విచారణని ఈ నెల 26వ తారీఖు చేపడతామని చెప్పేసి వాయిదా వేయటం జరిగింది. ఓకే, దాంట్లోనే ఇప్పుడు దానికి సంబంధించి ఆ కేసులో ఏ తీర్పు వస్తుంది అంటే బెయిల్కి సంబంధించి అనేది చాలా ముఖ్యం. అయితే దీనికి కనెక్టెడ్ ఏంటంటే, గతంలో విభిన్నంగా ఇద్దరు జడ్జిలు, ఒక జడ్జి గారేమో 17A అప్లికబిలిటీ అవుతుందని, ఒక జడ్జి గారేమో అప్లికబిలిటీ కాదని, అప్లికబిలిటీ కాదు కాబట్టి ఈయన మీద కేసు నడపొచ్చని అన్నారు. అయితే ఒక జడ్జి గారు ఏం చెప్పారంటే, 17A అప్లికబిలిటీ అయినా కూడా ఈయన అరెస్ట్ని మేమేమి తప్పంటం లేదు. ఓకే, అదేవిధంగా కోర్టు పవర్స్ ఫర్ రిమాండ్, అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ వాళ్ళు కోర్టులో పెట్టారు, ఆ కోర్టులో రిమాండ్ చేశారు ఒక జడ్జి గారు, ఆ రిమాండ్ని తప్పన్నారు. ఓకే, దాన్ని ఈ జడ్జి గారు ఏమన్నారంటే, రిమాండ్ కూడా మేము తప్పంటం లేదు, అయితే 17A అప్లికబిలిటీ ఉంది కాబట్టి పోస్ట్ కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు, అంటే పోస్ట్ కన్సిడరేషన్, అంటే గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. అయితే ఇక్కడ ముఖ్యమైన వాదన ఏంటంటే, ఈ చట్టంలో ఎక్కడ గవర్నర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలని లేదు. మరి ఎందుకు, ఎట్లా? జనరల్గా ఏంటంటే శాంక్షన్ తీసుకోవాలి అని ఉంది అక్కడ. ఈ శాంక్షన్ కొంతమంది స్పీకర్ దగ్గర తీసుకోవాలని, కొంతమంది గవర్నర్ దగ్గర తీసుకోవాలని. గవర్నర్ దగ్గర తీసుకోవాలని ఎందుకన్నారంటే, ప్రమాణం అనేది ముఖ్యమంత్రిగా గవర్నర్ చేపిస్తారు కాబట్టి. సో గవర్నర్ని అపాయింటింగ్ అథారిటీగా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి అయినా కూడా, సో గవర్నర్ ఈజ్ ద అల్టిమేట్ రిప్రజెంటేషన్ ఆఫ్ అపాయింటింగ్ అథారిటీ కాబట్టి గవర్నర్ దగ్గర తీసుకోవాలన్నారు. ఈ పర్మిషన్ తీసుకోవడం లేదా శాంక్షన్ తీసుకోవడం అనేది ఆ రెండో జడ్జి గారి వ్యూ ప్రకారము తర్వాత కూడా తీసుకోవచ్చు. ముందు అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు, తర్వాత కూడా తీసుకోవచ్చు అని అన్నారు. ఇప్పుడు దాని ధర్మలో ఇప్పుడు తీసుకుంటారా లేదా, పర్మిషన్కి వెళ్తారా లేదా? గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే, ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు. లంచం తీసుకోవడం అనేది చట్ట వ్యతిరేక కార్యక్రమం, దానికి అసలు పర్మిషన్ అవసరం లేదు. ఏదైనా గవర్నమెంట్ డ్యూటీని డిశ్చార్జ్ చేసేటప్పుడు బై మిస్టేక్ సర్టన్ థింగ్స్ జరుగుతుంటాయి. అటువంటి వాళ్ళ మీద గనక తప్పుడు కేసులు గనక గవర్నమెంట్ పెడితే, పోలీసు వారు పెడితే, అటువంటిప్పుడు మాత్రమే శాంక్షన్ has to be taken. ఓకే, మామూలు జనరల్ కేసుల్లో, ఫ్రాడ్ కేసుల్లో, అదే స్విండ్లింగ్ అయితే అక్కర్లేదు అనేది గవర్నమెంట్ వారి వాదన. ఓకే, ఇది రీజన్ రివెంజ్ ఇది. కాబట్టి ఖచ్చితంగా నేను తీసుకున్న నిర్ణయంలో నాకు డబ్బు ముట్టినట్టు ఎక్కడా లేదు, కాబట్టి ఏం ఆధారం చూపించలేదు. వాళ్ళు ఏదో సమ్ కలెక్షన్స్ పార్టీ చేసింది కాబట్టి ఆ పీరియడ్లో, అది కూడా పెద్ద చూసుకుంటే పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేసుకు సంబంధించి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు తరఫున వాదిస్తున్నారు. ఓకే, సరే, వాదనలు ఎలా ఉన్నా కానీ అంటే భిన్నాభిప్రాయాలతోటి ఇద్దరు జడ్జిలు
సపరేట్గా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బెంచ్ మెయిన్ కేసుకు సంబంధించి ఒకటి కాన్స్టిట్యూట్ చేయాలి. ఓకే, అది 3 బెంచా 5 బెంచా అని చెప్పి ఎక్కువ వాదన వచ్చింది. అవును, దాని మీద నేను కూడా చాలా చెప్పాను. దాని ప్రకారం కాన్స్టిట్యూషన్ బెంచ్కి 5 బెంచ్ ఉంటారు. చాలా టీవీ ఛానల్స్లో 3 బెంచ్ అన్నారు. కాన్స్టిట్యూషన్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడంలో మినిమం 5 మెంబర్స్ ఉంటారు. 3 బెంచ్ ఇంకా అదర్ థింగ్స్లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంతకుముందు కూడా ఇటువంటి తీర్పులు వచ్చున్నాయి కాబట్టి ఇలా భిన్నాభిప్రాయాలతో ఇచ్చారు కాబట్టి జనరల్గా కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏర్పాటు చేస్తారు. ఓకే, చాలా మంది పొరపాటు పడింది ఏంటంటే ఇది కాన్స్టిట్యూషనల్ బెంచ్ కాదు మామూలు బెంచ్ అనే లైన్లో ఆలోచించారు. అందువల్ల 3 బెంచ్ అన్నారు. ఇది ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ బెంచే ఏర్పాటవుతుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్కి ఆర్టికల్ 140 ఎంత ఉంది దానికి ప్రకారం మినిమం 5 మెంబర్స్ ఉంటారు. ఈ 2 జడ్జిలు దాంట్లో ఉండరు. 26న ఫైనల్ రిజల్ట్ వస్తుందా? 26న వాయిదా వేశారు. 26కి వాయిదా వేశారు. అది బెయిల్కి సంబంధించిందండి. బెయిల్కి సంబంధించి మెయిన్ కేసు ఆల్రెడీ మెయిన్ కేసుకి సంబంధించి క్వాష్ చేయాలా లేదనే దాని మీద తీర్పు వచ్చేసింది. ఆ తీర్పుని 2 జడ్జిలు విభేదించారు కాబట్టి మళ్ళా కొత్త బెంచ్ని 5 బెంచ్ని కాన్స్టిట్యూట్ చేస్తారు. మళ్ళీ ఆయన్ని జైల్లో పెడతారని ఎందుకు వాదన వస్తుంది బయటికి? ఎందుకు వాదన వస్తుందంటే 2 రకాల వాదనలు. ఒకటి, ఈ పర్టికులర్ కేసులో ఇప్పుడు కనుక సుప్రీంకోర్టు 26వ తారీఖు నాడు ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ బెయిల్ అని అంటే ఏం చేయాలి? మళ్ళీ అరెస్ట్ చేయాలి. ఆయన వెళ్ళి సరెండర్ కావాలి. అది ఒకటి. రెండోది 17A అప్లికబిలిటీ కాదని ఒక జడ్జి చెప్పారు. ఆ అప్లికబిలిటీ కాకపోతే ఎప్పుడైనా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. కొత్త కేసుల్లో చేయొచ్చు, పాత కేసుల్లో చేయొచ్చు. రెండో ఆయన అప్లికబిలిటీ ఉన్నా కూడా అరెస్ట్కి ఏమి ఇబ్బంది లేదన్నారు. అరెస్ట్ చేయడానికి సంబంధించినంత వరకు పోలీసు వారికి పవర్స్ ఉన్నాయి. శాంక్షన్ అనేది పోస్ట్ శాంక్షన్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో అరెస్ట్ అనేది జరుగుతుందా? అరెస్ట్ అనేది జరుగుతుందా అంటే గతంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు అది చాలామంది చట్ట వ్యతిరేకంగా చేశారు, చట్టాన్ని దుర్వినియోగం చేశారు. RRR మీద ఎలా వెళ్ళారో అలాగే వెళ్ళారని చెప్పి ఆయన ప్రాణానికి కూడా భయం ఉందని చెప్పి అలా ప్రొజెక్ట్ చేసి చాలా దూరం వెళ్ళారు. అయినా కామన్ మ్యాన్లో ఎందుకో పెద్ద సింపతి ఉన్నట్టుగా నాకు కనపడలేదు. పెద్ద ర్యాలీస్ జరగడం కానీ రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి దాదాపుగా 8 hours పట్టిందని అన్నారు. అది వేరు, ఆ ఆస్పెక్ట్ కండిషన్స్ వైలేట్ చేశారని అలా చేశారని. ఇప్పుడు ఎవరు కాదన్నా వద్దన్నా 2 పార్టీలు కూడా మేజర్ పార్టీలు ఆంధ్రప్రదేశ్ రమ్మంటే ప్రజలకు తప్పకుండా వస్తారు. దానికి కారణం ఏదైనా కానీ డబ్బు దుర్వినియోగం చేస్తున్నారా, లేకపోతే తాయిలాలు ఇస్తున్నారా, లేకపోతే మందు పోస్తున్నారా, దేని మీద పోస్తున్నారా, లేకపోతే నిజంగా అభిమానం మీద వస్తున్నారా అనేది మనం చెప్పలేం. కానీ పార్టీలు మేజర్ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పిలిచినప్పుడు జనం వస్తారు. జనాన్ని చూసి మనం మోసపోకూడదు. రేపు ఎలక్షన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే చాలా మంది వస్తారు, కానీ ఆయనకి ఎన్నికల్లో ఆయనే ఓడిపోయాడు. సభలకు అటెండ్ అయ్యే వాళ్ళు కానీ ర్యాలీలకు అటెండ్ అయ్యే వాళ్ళని బట్టి చట్టాలు పనిచేయవు. అంటే న్యాయపరంగా ఇక్కడ చంద్రబాబు గారి మీద ప్రాసిక్యూషన్ మళ్ళీ ఇంకా ఫర్దర్గా జరిగే అవకాశం అయితే ఇంకా ఉంది. అంటే ఇప్పుడు దాకా ఉన్న కేసులు 4 ఉన్నాయి, ఇంకో 2 కేసుల్లో ముందుకు వచ్చినాయి. అవి కాకుండా ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలని తిరగదోడుతున్నారు. ఇవి కూడా కాకుండా గతంలో స్టేలు ఇచ్చారు. స్టేల్ బాబు అంటారు ఈయన్ని. మరొక తప్పిదం జరిగింది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈయన మీద పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకున్నారు ఒక సందర్భంలో. అది అప్పుడు ఇచ్చినటువంటి లీగల్ అడ్వైజ్ ప్రకారం విత్డ్రా చేసి మళ్ళీ వేద్దాము, వేరే ప్రొసీడింగ్స్లో వేద్దామని చెప్పిన మళ్ళీ తిరగదోడి వేద్దామని చెప్పి అన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులకు సంబంధించి. అవి కాకుండా కొన్ని ఆల్రెడీ ఉన్న వాటిల్లో స్టేల మీద ఉన్నారు ఈయన. సో ఆ కేసులు ఈ కేసులు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కొంతమంది చెప్పడం ఏంటంటే వారం 10 రోజుల్లోనే నోటిఫికేషన్ వస్తుందని అంటున్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న గవర్నమెంట్ ఆపద్ధర్మ ప్రభుత్వమే కాబట్టి సూచనలు మాత్రమే చేస్తుంది. మేజర్ పాలసీలు తీసుకోవడానికి లేదు. ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ వ్యవహారాల్లో అంత దుందుడుగు చర్యలు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అధికారులు, మీకు తెలుసు శివకృష్ణ గారు ఇక్కడ ఏం జరుగుతుంది, నాకు తవ్విన కొద్ది ఆస్తులు శివబాలకృష్ణకి పేర్లతో ఫ్లాట్లు, కంపెనీలు, మళ్ళా ఆయన పేరు చెప్పారని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ మీద వెళ్తుంది, మరొక అధికారి మీద వెళ్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు తప్పిదాలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, జాగిలాలు. వాటి మీద ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద టైంలో ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం చెప్పింది కాబట్టి
కొత్త కేసులు అంత దుందుడుకు చర్యలు, అది కూడా నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఉండకపోవచ్చు. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం అయితే నడుస్తుందని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే సింపతి వస్తుందా రాదా? ఆయన అరెస్ట్ అయితే ఆ పార్టీ పరిస్థితి ఏంది? పొలిటికల్ స్ట్రాటజీ ఎవరు చేస్తారు? అసలు దిక్సూచి లేకుండా వెళ్ళిపోద్దా? ఈ రెండు ఉన్నాయి. ఇవన్నీ కూడా హైపోథెటికల్ అంటే ఈ వీటిని బేస్ చేసుకునే కొత్త కేసుల్లో అరెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో అయితే ఒక సందర్భంలో ఒక నాయకుడు చెప్తుంటే నేను విన్నాను టీవీలో, అక్కడ ఇద్దరిని అరెస్ట్ చేస్తామని, అంటే లోకేష్ని కూడా. ఇంకో సందర్భంలో లోకేష్ని అరెస్ట్ చేయము, ఎందుకంటే లోకేష్ని అరెస్ట్ చేసినా చేయకపోయినా పెద్ద ఎఫెక్ట్ ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారికి చేస్తే పొలిటికల్ స్ట్రాటజీ ఒకటి వస్తుంది, అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఆయన్ని చేర్చుకోరు. మెయిన్ కారణం అసలు బీజేపీ తోటి ఈయన అటాచ్మెంట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే కేసులు వాళ్ళు రానియటం లేదు, కేసులు ఉన్నాయి కాబట్టి రానియకుండా ఉంటారని చెప్పి కేసులు పెట్టారని. ఈ కేసులు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు చేసే అరాచక చర్యలు ఏమైనా చేస్తే వాటిని తట్టుకోవాలంటే కనీసం ఎలక్షన్ కమిషన్ అయినా మనల్ని రక్షించాలంటే బీజేపీ పార్టీతోటి అటాచ్ అవ్వాలి. బీజేపీకి అక్కడే ఓట్లు ఉండి వాళ్ళు కలిస్తే ఏదో ఓట్లు పడతాయని కాదు బీజేపీతో కలవటం. అమిత్ షా గారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారు లేదా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళ మనుషులు కానీ వాళ్ళ అధికారులు కానీ లేదా ఈసీ కానీ కోర్టుల్లో కానీ మనకు అవసరమైతే సహాయం ఉంటుంది, ప్రొటెక్షన్ ఉంటుంది, ఈజీగా నల్లేరు నడకలో ఎన్నికల్లో గెలవచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రాటజీ. ఇక్కడ మన తెలంగాణకి సంబంధించి చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి వెళ్ళి సందర్శించడం, దాంట్లో లక్షల కోట్ల అవినీతి జరిగిందని వాళ్ళు చెప్పడం. సో దీన్ని అంటే మనం దీన్ని వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంతో అన్వయించుకున్నామని అనుకుంటే, అటు పక్కన రాజధాని నిర్మాణం విషయంలో షర్మిల గారు మాట్లాడుతూ గుడ్డిగాడికి ఏమైనా పళ్ళు తోమారా ఇన్నాళ్ళు, మీరు ఎందుకు నిర్మించలేకపోయారు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ, సో దానికి రియాక్షన్గా మళ్ళీ కొంతమంది వైసీపీ నేతలు కూడా మాట్లాడారు. అసలు ఈ వ్యవహారం ఏంటని అంటారు ఇప్పుడు ప్రస్తుతం? ఏమండి, కాదన్నా లేదన్నా వద్దన్నా అప్పుడు ఒక ప్రపోజల్ ఉండింది. నిజంగా కూడా రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. ఆ ప్రపోజల్ ఏంటంటే హైదరాబాద్కి దగ్గరలో ఒక 1000 ఎకరాలు 2000 ఎకరాలలో కొని అక్కడ ఆంధ్రాకి క్యాపిటల్ పెట్టాలనేది ఉద్దేశం. ఎప్పుడు ఉండింది ఒక ప్రపోజల్ అప్పుడు. రాజశేఖర రెడ్డి గారి మనసులో ఉన్న థాట్ ఇది. చాలా మంది దగ్గర విన్నా నేను అది. ఎందుకంటే ఎక్కువ మంది అసలు ఆయనే కదా రాష్ట్ర విభజనకి ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదంటే అప్పుడు ఒప్పుకోలేదు, ఎప్పుడు ఆయన ఉంటే విభజన అయి ఉండేది కాదు. ఒకవేళ ఈ విభజన అవ్వాల్సిన పరిస్థితి వస్తే అట్లాంటి మరో క్యాపిటల్ హైదరాబాద్కి దగ్గరలో లేదా కర్నూలు హైదరాబాద్ మధ్యలో ఒక పెద్ద క్యాపిటల్ నిర్మించి ఆ క్యాపిటల్ ద్వారా మేము ఏమీ పోగొట్టుకోలేదని ఆంధ్ర వాళ్ళు బేసి అంటే ఇప్పుడు ఎక్కువ మంది చెప్పేది ఏంటి, హైదరాబాద్ పోయినందువల్ల మాకు చాలా ఇబ్బంది, రెవెన్యూ పోయింది, మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాం, వ్యాపారాలు చేయలేకపోతున్నాం. అదే ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ కర్నూలుకి హైదరాబాద్ మధ్యలో ఒక 1000 ఎకరాల్లో ఒక క్యాపిటల్ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఒక 50 కిలోమీటర్ల 60 కిలోమీటర్ల దూరంలో ఆ క్యాపిటల్ ఆంధ్రాకు ఉండి అక్కడి నుంచి సపరేట్ రోడ్స్ చేసుకుని వాటి మీద పూర్తి అధికారాలు ఆంధ్రాకి ఇచ్చేస్తే అసలు ఈ గొడవ ఏంది? అసలు ఈ గొడవే లేదు. 3 రాజధానులు రావు, రాజధాని కోల్పోయావని ఒక ఫీలింగ్ ఉండేది కాదు. కొత్త కాన్సెప్ట్ ఇది మీరు చెప్పేది. కొత్త కాన్సెప్ట్ కాదు ఇది, డిస్కషన్. దేర్ వాజ్ ఎ డిస్కషన్. ఓకే, రాజశేఖర రెడ్డి గారి మదిలో ఉండిందని టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైనా ఆయన నాకు చెప్తే నేను విన్నాను. సో అదే జరుగుంటే ఈ గొడవలు లేవు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినందువల్ల వెంటనే ఇది ఇట్లాంటిది ఏర్పడిపోయింది. అదే కాదండి, మరొక విషయం మీకు ఈరోజు చెప్తున్నాను. నాకు అందిన సమాచారం ప్రకారం రెండవసారి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన అనుమాయులందరూ కూర్చొని మాట్లాడేటప్పుడు మళ్ళీ ప్రభుత్వం మనకు ఏర్పడింది, మనం ఇంకా పార్టీని అభివృద్ధి చెందాలి, మనం కూడా కొంచెం అభివృద్ధి చెందాలని చెప్పి అనుమాయులు అంటుంటే రాజశేఖర రెడ్డి గారు వారిచ్చారట. గతంలో ముందు ప్రభుత్వం 5 ఏళ్ళు మనం చేసినప్పుడు ఎన్నో తప్పులు జరిగినాయి, ఆ తప్పులు సరిదిద్దుకోవాలి, ఎందుకంటే ప్రజలు మళ్ళీ రెండోసారి నాకు ఇచ్చారు, ప్రజలకు నేను రుణపడి ఉన్నాను, గతంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కంటే ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కువ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక తపనుంది ఆయనకి. అది చేయాలని చెప్పి అందరికి చెప్పారంట కూడా. చేస్తూ
ఈ యొక్క విభజన సమస్యను ఎలా పరిష్కరించాలంటే ఇలా చేస్తే హాయిగా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన ఉంది, అప్పుడు జరిగింది. అదే జరుగుంటే ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో ఈ విభేదాలు ఉండేవి కాదు, నీటి కోసం పోరాటం ఉండేది కాదు. ఇప్పుడు 1,00,000 కోట్లు పెట్టి అవినీతి జరిగింది, 1 కోటి ఎకరాలకి నీళ్లు ఇవ్వటం అనేది అది అబద్ధము. 19 లక్షల చిల్లర ఎంతో చెప్పారు, చూపించారు కూడా నిన్న, ఇది చూసాము. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడ నీళ్లు కనుక ఇబ్బంది అయితే అది ఫెయిల్ అయితే ఆ ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి ఎంత ఇబ్బంది ఉందో దాని ఎఫెక్ట్ పక్క రాష్ట్రం మీద కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ అవినీతి జరగకుండా ఉండాలి. ఒక జరిగి ఉంటే దాని మీద చర్యలు తీసుకొని ప్రస్తుతం ఈ ప్రభుత్వం చెప్తున్న ప్రకారం కొత్తగా పోలీసు వాళ్ళు కూడా రిక్రూట్ చేశామని చెప్పి నేను ఏదో స్టేట్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదేమైనా సరే అవినీతి పనులను పట్టుకొని చర్యలు తీసుకుంటే దాని యొక్క ఎఫెక్ట్ ఆంధ్ర మీద కూడా ఉంటుంది. సరే, అదే అవినీతి పరులను పట్టుకుని చర్య తీసుకుంటే రాజధాని నిర్మాణం కూడా జరుగుండేదిగా. ఖచ్చితంగా. మరి ఒకవేళ నిజంగా అవినీతి జరుగుంది అన్న విషయం తెలుసుంటే మరొక విషయం షర్మిల గారు మాట్లాడిన దాంట్లో మరొక విషయం ఏంటంటే షర్మిల గారి దగ్గరికి వచ్చేటప్పటికే ఆమె ఇక్కడ ఏర్పాటు చేసుకుంది పార్టీ. ఏ కారణం వల్ల అక్కడికి వెళ్ళిందో అందరికీ తెలుసు. ఓకే. అయితే ఇప్పుడు గుమ్మనంగా అక్కడ రాజకీయాల్లో ఊవెత్తున పత్తు కాంగ్రెస్ అని ఉంటారు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు. అంటే ఏం మారినా కూడా వాళ్ళు పార్టీ మాత్రం మారరు. తెలుగుదేశంలో లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు ప్లస్ వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చేసే ఎమ్మెల్యేలు కానీ వాళ్ళల్లో కొంతమందిని మాత్రమే నేను తీసుకుంటాను వాళ్ళకి ఇస్తానని నేను చెప్తున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళందరూ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఒకటి దొరికింది. అంటే 3 పార్టీలు ఉన్నాయి అన్నట్టుగా ముక్కోణపు పోటీలాగా. ముక్కోణపు పోటీలో నాకు అందిన సమాచారం ప్రకారం షర్మిల గారి యొక్క ఎఫెక్ట్ లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటది ఇటు అసెంబ్లీలో కానీ ఎంపీల విషయంలో కానీ చూస్తే ఈ కర్ణాటక తెలంగాణ బార్డర్స్ లో ముఖ్యంగా ఖమ్మం ఆ ఏరియాల్లో అట్లే కర్ణాటకకి ఆంధ్రాకి బార్డర్లు ఉన్నాయి కొన్ని. బళ్ళారి పక్కన అంటే ఆదోనీలు ఇట్లాంటి కర్నూలు జిల్లా వైపు అట్లే కొన్ని సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిచే సీట్లు కూడా కొన్ని ఉన్నాయి. అట్లా చూసుకుంటే డబుల్ డిజిట్ లో కాంగ్రెస్ పార్టీ అది ఎవరికి దెబ్బ కొడుతుంది? దాని దెబ్బ కరెక్ట్గా నాకు అందిన సమాచారం చెప్తున్నా మీకు. నేను మీకు సీట్స్ కూడా చెప్తాను. ఇప్పుడు దాకా ఎవరు చెప్పండి మీకు చెప్తున్నా. నేను కూడా విశ్లేషించిన తర్వాతనే చెప్తున్నా. ఏంటంటే ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని పక్షంలో అర్థమైందా, ఎందుకు ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదు కూడా చెప్తా నేను. ఇప్పుడున్న దేని ప్రకారం నేను ఒక 2 months నుంచి స్టడీ చేస్తూ వచ్చాను. 2 months క్రితము పరిస్థితి ఏంటంటే ఒక 40-45 సీట్లు పక్కా వైఎస్ఆర్సీపీకి వచ్చే సీట్లు ఉన్నాయి. ఒక 20 నుంచి 25 సీట్లు తెలుగుదేశానికి వచ్చేవి ఉన్నాయి. ఒక 3-4 సీట్లు పవన్ కళ్యాణ్కి వచ్చే సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిపి సుమారు 70-75 నుంచి 80 సీట్లు పోతే మిగతా సీట్లలో పట్టణ ప్రాంతాల్లో తెలుగుదేశానికి, రూరల్ ఏరియాలలో వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి. కాంగ్రెస్కి ఒకటి కూడా లేదు అనే పరిస్థితి ఉండింది ఒక 2-3 నెలల క్రితం. అయితే రాను ఈ సీట్ల సంఖ్య మారిపోతూ ఉంది. షర్మిల గారి ఎంట్రన్స్ తోటి ముఖ్యంగా క్రిస్టియన్స్, కొంత SC ST వాళ్ళు, కొంతమంది ముస్లిమ్స్, అందరు ముస్లిమ్స్ కాదండి, కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావటం. మీకు ఆమె చెప్పినట్టే కొన్ని స్టేట్స్లో క్రిస్టియన్స్ మీద దాడి జరిగినప్పుడు అక్కడ క్రిస్టియన్ ముఖ్యమంత్రి నుండి కూడా సాయం చేయకపోవడం, వీటన్నిటి బట్టి చూస్తే అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు కొంతమంది నాయకులు ఉన్నారు, గట్టి నాయకులు, డబ్బులున్నోళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అటువంటి వాళ్ళ వల్ల 1-2 ఎంపీ సీట్లు, డబుల్ డిజిట్ లో అసెంబ్లీ సీట్లు ఆమె గెలుచుకుంటే అప్పుడు ఒక 10 సీట్లు వేసుకొని డబుల్ డిజిట్ అంటే మినిమం 2 కోట్ల 10 సీట్లు షర్మిల గారు గెలిస్తే ఇక ఉండేది ఎంత అండి? 175లో 10 పోతే 165. 145లో మనం ఇందాక అనుకున్నాం చూడండి, ఒక 40 సీట్లు గట్టిగా ఉన్నాయని. ఆయనకు ఒక 40,
ఈయనకు ఒక 25, 65 వెళ్ళిపోయింది. 65 ఒక 5 సీట్లు, 3 నుంచి 5 సీట్లు ఇంకా 95 పవన్ కళ్యాణ్. అది ఒక 40, ఇది ఒక 40, 80 పోయినాయి. 80 ఓకే. 80 పోతే ఇంకెన్ని ఉన్నాయి? 20, ఒక 75, 90 దాకా ఉన్నాయి. ఈ 95 సీట్లలో ప్రస్తుతం జరుగుతున్న విషయం ఏంటంటే ఒక పాయింట్. ఈ ఒక్క పాయింట్ ని ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఈ పాయింట్ ని ఎవరు కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ఒక్క విషయాన్ని ఇంతవరకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అయ్యి చూడలేదండి. గవర్నమెంట్ డబ్బు సంక్షేమ పథకాల కింద ప్రజలకి వాళ్ళు ఏమైపోయినా, రాష్ట్రం ఏమైపోయినా కూడా సంబంధం లేకుండా ఇస్తే అది గవర్నమెంట్ డబ్బు కాదు, ఇచ్చే వ్యక్తి యొక్క డబ్బు అనుకొని ఆయనకు ఓట్లు వేస్తారా? లాజిక్ చాలా కరెక్ట్ గా ఉంది. లేదా అనే ప్రశ్న ఇంతవరకు ఎక్కడ, ఆ ప్రశ్నకి జవాబు అనేది ఎక్కడ, ఏ రాష్ట్రంలో, ఎప్పుడు, ఏ ఎన్నికల్లో ఒక టెస్ట్ జరగలేదు. అదేంటి? అంతే. ఎందుకంటే సంక్షేమ పథకాలనే ఇవ్వాలి, ఇస్తారు. 2 కోట్ల మంది లబ్ధిదారుల వరకు ఉన్నారని అంటున్నారు. లబ్ధిదారులు అంటే ఇక్కడ ఒక సమస్య ఉందండి. లబ్ధిదారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్కర్ ఉన్నాడు అనుకుందాం, వాడు 500 రూపాయలకి వచ్చి పని చేస్తున్నాడు మామూలుగా. ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినందువల్ల ఒక 1000 మంది వర్కర్లు ఉంటే 400 మంది అసలు పనికి పోవటం లేదు. ఓకే. వర్కర్లు తగ్గిపోయారు, 600 మంది అయ్యారు. 600 మందిలో కొన్ని కారణాల వల్ల ఒక 100 మంది వెళ్ళలేరు, ఆరోగ్యం బాగాలేకను లేదా ఏదో సమస్యల వల్ల. ఇక మిగిలేదు 500 మంది. ఈ 500 మందిని బతిమలాడుకుంటే వాళ్ళు ఇంతకుముందు 500 రూపాయలకు వచ్చేవాళ్ళు ఇప్పుడు 800 ఇస్తే వస్తానంటున్నారు. ఓకే. సో కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ పెరిగింది, వాళ్ళకి లాభం వస్తుంది. ఎవరికి? ఈ 600 మందికి. ఈ పనికి పోనవాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళు సోమరిపోతులాగా తయారైపోయారు. ఈ పథకాలు చాలు, అమ్మఒడికేనో ఇంకోడానికి వచ్చిన పథకాలు చాలు, రాష్ట్ర అభివృద్ధి చెందిందా లేదనేది పక్కన పెడదాం. 3 రాష్ట్రాలు, 3 రాజధానులని ఒక రాజధాని కూడా లేకుండా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ హైదరాబాద్ ని చండీగఢ్ లో లాగా ఎక్స్టెండ్ చేయండి అని అడిగే పరిస్థితి వచ్చేసింది. అది అదే ప్రాక్టికల్ గా అది కుదురుతుంది? ఎందుకు కుదరదండి? ఇప్పుడు పంజాబ్ అండ్ హర్యానాలో ఒక్క పీరియడ్ కోసం 1 year కో ఎంతకో పెట్టారు. ఇప్పుడు కూడా అదే క్యాపిటల్, చండీగఢే క్యాపిటల్ గా అది ఎక్స్టెండ్ అయిపోతూనే ఉంది. కామన్ క్యాపిటల్ పెట్టింది 1 year కో ఎంతకో పెట్టారండి అప్పుడు. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు అది గమనిస్తానే 10 ఏళ్ళు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి రాజధానిగా హైదరాబాద్ ఉంది, ఇంకొంచెం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా కంటిన్యూ అవ్వాలి. ఎందుకు అక్కడ క్యాపిటల్ లేదు, ఏ క్యాపిటల్ ఏం చెప్తోంది మరి అట్టప్పుడు? కాన్స్టిట్యూషన్ ఏం లేదండి. వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కింద చేయొచ్చు. దానికి ఏమి మళ్ళా ఇదివరకులాగా దాన్ని ఏమంటారు, రీఆర్గనైజేషన్ చట్టానికి కొత్త చట్టానికి పాస్ చేసేటట్టు 2/3 మెజారిటీ అయింది అవసరం లేదు. ఇప్పుడు 5 గ్రామాలు తీసుకున్నారు, ఏం చేస్తారు? 5 గ్రామాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారానే వచ్చేసింది. 7 గ్రామాలు 5 గ్రామాలు ఇచ్చారు. అట్లనే ఇది కూడా ఎక్స్టెన్షన్ అనేది రొటీన్ గా జనరల్ గా అడిగినప్పుడు ఇవ్వాలి. అక్కడ క్యాపిటల్ అనేది కన్స్ట్రక్ట్ కాల. కాకపోతే సమస్య ఏంటంటే క్యాపిటల్ కట్టేదానికి డబ్బులు తీసేసుకున్నారు. పలాంటి క్యాపిటల్ అని కూడా చూపించారు. మ్యాప్ లో పోయి చూస్తే విజయవాడ క్యాపిటల్ గా కనబడుతుంది. మరి అటువంటిప్పుడు క్యాపిటల్ మీకు ఉన్నప్పుడు మళ్ళీ కామన్ క్యాపిటల్ ఏంటి అని అడిగే ప్రశ్న ఉంది. సో ఎన్నిటినీ పొలిటికల్ డెసిషన్స్. సరే, అసలు విషయానికి వస్తే ఈ 95 సీట్లు ఉన్నాయే, ఈ 95 సీట్లకు సంబంధించి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా కరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని. సపోజ్ ఈక్వల్ గా వచ్చినాయి అనుకోండి, మేజర్ రోల్ ఎవరిది ఉంటుంది? షర్మిలాది ఉంటుంది. ఆపద్ధర్మ ప్రభుత్వం. అబ్బో, అదేంటి? అంతే కదా. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకున్నారండి, రేపు బీజేపీ వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరింది, అందరు కలిసి వచ్చారు. సో ఆవిడకు 10 సీట్లు వచ్చాయనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 70లో ఆగిపోతే ఆవిడ వచ్చి సపోర్ట్ చేస్తున్నానంటే తప్పదు. చేయకుండా బీజేపీకి చేస్తుందా? బీజేపీ చేస్తుందేమో, టీడీపీకి చేస్తుందేమో. టీడీపీ, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి పోటీ చేస్తే వీళ్ళ ముగ్గురు కలయిక కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏం లేదండి, సీట్ల విషయమే ఇబ్బంది. ఎక్కువ సీట్లు వాళ్ళు అడుగుతున్నట్టు వీళ్ళు అన్ని సీట్లు ఇవ్వలేనట్టే మనం వింటున్నాం, అంతేగాని. సో అంటే షర్మిల గారు రావటం అనేది ఆంధ్రప్రదేశ్ లో కొంత దెబ్బ తగిలేదు. 2 పార్టీలకి. షర్మిల రావడం ఒకటే కాదండి, దానికి తోడుగా ఇంకా 4 ఇంపార్టెంట్ పాయింట్లు ఉన్నాయి. అవి కూడా చెప్తాను మీకు. ఒకటి, రాహుల్ గాంధీ గారి యొక్క ఫస్ట్ యాత్ర ఇక్కడి నుంచి ఇటు వెళ్ళింది. అవును, అందరు వెళ్ళారు. అది సక్సెస్ఫుల్ యాత్ర అండి. అతనిలో ఒక సీనియర్ అంటే సీరియస్ లీడర్ అనేవాడు కనపడ్డాడు. న్యాయ యాత్ర మళ్ళీ రెండో యాత్ర కూడా ఇండియా అనే ఒక వాళ్ళ కూటమి ఫెయిల్ అవుతున్న సందర్భాలు ఉన్నా కూడా ఆ యాత్ర మీద ఫోకస్ ఏం తగ్గలేదండి. అవును. అందువల్ల రాహుల్ గాంధీ ఈ యాత్రల యొక్క ఎఫెక్ట్, షర్మిల ఇక్కడికి రావటం. మరి మూడోది ముఖ్యమైనది ఏంటంటే
మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి వాళ్ళు వాగ్దానాలు చేశారు. అవును, చేస్తున్నారు. ఫస్ట్ సంతకం దాని మీదే చేస్తామని కూడా చెప్పారు. అది మచ్ అగైనెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ నైబరింగ్ స్టేట్స్ అయినా కూడా అక్కడ ఓట్లు తగ్గతాయని తెలిసినా ఈ మాట చెప్తే కూడా వాళ్ళు చేస్తానంటున్నారు. ఇది స్పెషల్ స్టేటస్ ఇస్తాను, నిజంగా ఇస్తారంటే వాళ్ళు పవర్లోకి వస్తారా అనేదే ఒక సమస్య. కానీ ఒక స్ట్రాంగ్ వ్యూ అయితే 10 ఏళ్ళు అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం అంత పట్టుబడతారా? ఎప్పుడైనా స్పెషల్ స్టేటస్ అనేది కనుక వస్తే ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు ఎక్కువ ఉంటాయి. అవును, తర్వాత అంతకంటే ఎక్కువ ఇచ్చామని చెప్పి బీజేపీ చెప్తోంది కదా. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది కదండి. కరెక్ట్. ఇప్పుడు ఎప్పుడైతే ఇండస్ట్రీలు పెరుగుతాయో ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది. ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ వాళ్ళు అక్కడికి పోవటం, ఇళ్ళు మారడం, రియల్ ఎస్టేట్లు ఇవన్నీ చాలా, ఇది ఎంత కాన్సిక్వెంట్ ఒకదానికి ఇంటర్లింక్డ్ అనమాట. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కాబట్టి, హైదరాబాద్ని కోల్పోయారు కాబట్టి, అప్పట్లో వీళ్ళందరూ యూనిటీగా మాకు కలవడానికి విడిపోవడానికి లేదని వాదించారే తప్ప వీళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలని వాళ్ళు అడగలేదు, రాష్ట్రం యొక్క ఎఫెక్ట్ని. ఒకటి. రెండోది, స్పెషల్ స్టేటస్ బదులుగా కొంత ఆర్థికమైనటువంటి ప్యాకేజీలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి అండర్స్టాండింగ్ నిజంగా స్పెషల్ స్టేటస్కి బదులుగా దానివల్ల వచ్చేటువంటి లాభాల కంటే ఎక్కువ డబ్బు ఇచ్చారా లేదా అనంటే ప్రతి వాడికి తెలుసు అది అబద్ధం అని. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్లో ఒక 5 years పీరియడ్లో కొత్తగా వచ్చే ఇండస్ట్రీస్, దాని మీద కట్టే ట్యాక్స్లు, ఇది రన్నింగ్ అనమాట. ఒక్కసారి ఏదో కొంత 9,000 10,000 కోట్ల రూపాయల డబ్బులు ఇస్తే దానికి ఏదో ఒక ఎకనామిక్స్ చెప్తారు లెక్కలు, ఎవరు బీజేపీ వాళ్ళు. ఆ లెక్కలన్నీ చల్లవండి. మీరు ప్రాక్టికల్గా స్పెషల్ స్టేటస్ కనుక ఇచ్చుంటే ఇండస్ట్రీలు వచ్చిండేవి, వాటి ద్వారా ట్యాక్స్ బెనిఫిట్ వచ్చిండేది. ట్యాక్స్ బెనిఫిట్ బట్టి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. కానీ ఈ 10,000 కోట్లు 20,000 కోట్లు మీరు ఇచ్చింది ఎటో వెళ్ళిపోయింది, ఒక సంక్షేమ పథకాలు 4 వెళ్ళిపోయినాయి. అట్లా కాకుండా ఫిజికల్గా అక్కడ ఇండస్ట్రీస్, ప్రతి జిల్లాలో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చి ఉంటే ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ యొక్క ఎఫెక్ట్ రిజల్ట్ బాగుంది. సో షర్మిల గారి ఎఫెక్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ముక్కోణపు పోటీ అయితే జరిగే అవకాశం, ముక్కోణపు పోటీ అనడానికి లేదు, సింగిల్ పార్టీ మెజార్టీ వచ్చేదానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు చెప్పేది ఒక రకంగా ఉంది, మీరు చెప్పేది చాలా డిఫరెంట్ గా ఉంది. అవునండి, మీకు ఒక విషయం చెప్పాలి. గతంలో ఫస్ట్ నేను మాత్రమే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అని చెప్పినోండి నేనే. మీరు రికార్డ్స్ వెరిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు హంగ్ వస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి జగన్ కి అనుకూలమా లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమా? ఒక విధంగా చెప్పాలంటే జగన్కి అనుకూలం. హంగ్ వస్తే అది కూడా బీజేపీ కనుక చంద్రబాబు నాయుడుతో కలిస్తే. అసలు ఆ పరిస్థితులు ఉన్నాయండి? చంద్రబాబు నాయుడు తోటి బీజేపీ కలిసేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జగన్ ఎక్కడికి పోడు, జగన్ మీద కేసులు ఉన్నాయి కాబట్టి. కేసులు ఉన్నాయి ఎవరి మీద? ఈ కేసులు వేరండి. ఏదో ఒక స్టేజ్ లో మీకు ఈ కేసుల గురించి ఒక చిన్న జోక్ చెప్పమంటారా, లేకపోతే ఒక ఫార్ములా చెప్పమంటారా? 100 ఈడీ కేసులు ఫైల్ చేస్తే వాటిలో శిక్ష పడేది 2 కేసులకేనండి, 2%కే. ఇవన్నీ ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాల కేసులు సినిమా వాళ్ళ మీద పెట్టి వాళ్ళని హెరాస్ చేసి వాళ్ళందరినీ పిలిచి అన్నీ చేసిన తర్వాత అల్టిమేట్గా వాళ్ళు ఎవరు లేరని చెప్పి క్లీన్ చిట్ చేశారు. అవును. అలాగే మీరు స్టాటిస్టిక్స్ ఒకసారి అట్లా అయితే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అన్ని కేసులు ఉన్నాయి, అవి కూడా అట్టాగే ఉండాలి. అన్ని కేసుల్లో నాకు అందిన సమాచారం ప్రకారం నేను కొన్ని కేసులు కూడా స్టడీ చేశాను. ఒక 3 కేసులు తప్ప మిగతా కేసులన్నీ అంత ఎఫెక్టివ్ లేకపోతే స్ట్రాంగ్గా లేని కేసులు. ఒక 3 కేసుల్లో, ఆ 3 కేసుల్లో ఒక కేసులో ఫైన్ వేసి వదిలేస్తారని కూడా చెప్పారు నాకు. ఇంకా 2 కేసుల్లోనే శిక్ష పడే అవకాశం ఉంది. అది ఎంత పడుకు పడుతుంది? ఆల్రెడీ ఆయన 120 రోజులు శిక్ష అనుభవించారు. అది వేరు. దీంట్లో శిక్ష గట్టిగానే పడుతుందండి. ఒకళ్ళ శిక్షలు అంటూ పడితే గట్టిగానే పడుతుంది. మన దేశంలో న్యాయ శాస్త్రంలో లేకపోతే వ్యవస్థలో మనం చూస్తే ఇందిరాగాంధీని జైలుకు పంపారు. లల్లు ప్రసాద్ యాదవ్ ఇప్పుడు కూడా లోపల ఉన్నట్టే లెక్క. వాడు చరణ్ సింగ్ కొడుకున్నాడు మొన్నటిదాకా, ఇప్పుడే వచ్చాడు బయటికి. కాబట్టి పెద్దవాళ్ళు అయినంత మాత్రాన లేకపోతే పవర్లో వాళ్ళు కొంతకాలం అనుభవించినంత మాత్రాన వాళ్ళు తప్పించుకొని పోతారంటే 100 మంది తప్పించుకోవచ్చు అండి. దొరికితే మటుకు శిక్షలు బాగానే పడతాయి. ఏం శిక్ష పడకుండా వదిలేది ఏమీ ఉండదు. జయలలిత కంటే ఎక్కువేం కాదు కదండి. జయలలిత విషయంలో ఒక పొరపాటు జరిగింది. చాలా మంది కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే ఆమె చచ్చిపోయింది కాబట్టి ఇంకా ఆమె చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఆ కేసులన్నీ పోయినాయి, ఇంకా శిక్ష ఎవరి మీద వేయాలి లేదు. కానీ అసలు ఈడీ కేసుల్లో మీకు ఒక సూత్రం చెప్తున్నా,
ఈ మధ్య ఒక ఛానల్లో చెప్పాను. ఒక డెసిషన్ ఒక ఎంప్లాయీ తీసుకుంటాడు లేదా ఒక చీఫ్ మినిస్టర్ తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత అతను తప్పుడు డెసిషన్ తీసుకుంటే ఫస్ట్ అతని మీద కేసు పెట్టి అతన్ని జైల్లో పెట్టి అతను జైలుకు పోతాడు. అవును, దానివల్ల మనకేం లాభము లేదు. కాబట్టి ఇక రెండు ఉంటాయి, రెండు ఆస్పెక్ట్స్. ఆ రెండు ఆస్పెక్ట్స్ ఏంటంటే అతను తీసుకున్న నిర్ణయం తప్పు అయితే దాన్ని రద్దుపరచాలి. ఓకే, నిర్ణయం రద్దు చేయాలి. సపోజ్ ఒక పాలసీ ఇచ్చారు, మద్యం పాలసీ ఇచ్చారు, ఆ నిర్ణయం తప్పు, డబ్బు తీసుకొని ఫ్రాడ్గా చేశారనుకుందాం, ఆ నిర్ణయాన్ని తప్పుపరిచి ఆ మద్యం పాలసీని క్యాన్సిల్ చేయాలి. ఓకే, అది రెండోది. అది కూడా కోర్టు చేస్తుంది. మూడోది ఏంటంటే దానివల్ల జరిగిన నష్టాన్ని రికవరీ చేయటం. సపోజ్ ఒక 100 కోట్లు దానివల్ల నష్టం అయింది, ఆ డబ్బును రికవరీ చేయటం. ఆ డబ్బును రికవరీ చేసేటప్పుడు ఆ డబ్బు ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సి వస్తుంది. తీసుకున్నవాడు డబ్బు కొట్టేసినవాడు వాడి దగ్గర ఉండదు, వాడు ఎవరి దగ్గర పెడతారు. అప్పుడు ఈ ఎంటర్ అయ్యి వాడి మీద కూడా కేసు పెడుతుంది. వాడు ప్రిడికేట్ అఫెన్స్ ఏంటి? చంద్రబాబు గారి మీద కేసు పెట్టింది ఎందుకు? ఆయన పిఎస్ శ్రీధరన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరో దగ్గర, అంటే ప్రీమెడిటేటెడ్ మేజర్ ఆర్థిక నేరము అనేది చంద్రబాబు నాయుడు మీద. అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని దానికి ఒక ఎండీని ముందుగానే అనుకొని నువ్వు రారా బాబు నువ్వు వచ్చి చూసుకోవాలని చెప్పి వాడి పేరు ఏదో ఉంది నేను చెప్పలేను, కానీ అటువంటి ఇక్కడ తీసుకొచ్చి ఇటువంటి పాలసీ ఇచ్చి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది మనకు డబ్బులు కావాలి పటా శాంక్షన్ చేసేసారు, డొల్ల కంపెనీల్లో పెట్టారు, అక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, అది పార్టీకి వచ్చినాయి. పార్టీలో ఎవరు ఉన్నారు? చంద్రబాబు నాయుడు, లోకేష్. పార్టీని ఇలాంటి కేసులు నడుస్తాయండి? అసలు నడుస్తాయి, ఎందుకు నడవు? నడుస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే అల్టిమేట్ గా కాంక్రీట్ ఎవిడెన్స్ ప్లేస్ చేసి శిక్షలు పట్టడం అనేది తక్కువ. స్కిల్ డెవలప్మెంట్ కేసు వ్యవహారం, శిక్షలు పట్టడం అనేది ఈ టైప్ ఆఫ్ కేసెస్ లో తక్కువ. అయితే ఈ మధ్య కొన్ని తీర్పులు గణనీయమైనటువంటి మార్పు సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుల్లో వచ్చినాయి. ఒకటి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అనేది గతంలో ఈ ఆర్థిక నేరాల్లో ఒప్పుకునేవాళ్ళు కాదు, అన్లెస్ ఫుల్ ప్రూఫ్ ఉంటే తప్ప. ఓకే, కానీ ఇప్పుడు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. రెండో ప్రిన్సిపల్, ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఒక లాని 2 రకాలైనటువంటి వ్యూస్ వస్తే గతంలో ముద్దాయికి బెనిఫిట్ ఉన్నటువంటి వ్యూని యాక్సెప్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు ముద్దాయికి కాదు రాష్ట్రానికి బెనిఫిట్ ఉన్న వ్యూని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో అలాంటి న్యాయ వ్యవస్థలో లేకపోతే తీర్పుల వల్ల అనేక మార్పులు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దొంగలు దొరికేదానికి ఎక్కువ అవకాశం. ఇప్పుడు ఆ ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం కూడా దానికి మనం అన్వయించుకోవచ్చా? ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చిన తీర్పు ప్రకారం చూస్తే మనం శ్లాఘించాల్సిందే. సుప్రీంకోర్టు చాలా గొప్ప విషయం చేసింది. పార్టీలకు ఇచ్చిన డబ్బులంతా కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయండి అన్నట్టు. పార్టీలకి ఏదైతే డొనేషన్స్ బాండ్స్ రూపంలో ఇచ్చారో ఆ డబ్బుని ఎవరి ద్వారా ఆ బాండ్స్ వచ్చినాయో వాళ్ళ పేర్లని బయట పెడుతూ వాళ్ళకి తిరిగి చేయమన్నారు. బహిర్గతం చేస్తారా? ఇప్పుడు చెయ్యాలి, తప్పదు. సుప్రీంకోర్టు డేట్స్ ఇచ్చింది, ఏ డేట్ లోపల. అలా అనుకుంటే ఎక్కువగా బీజేపీనే ఇక్కడ, అంటే అధికారంలో ఎక్కడ అధికారంలో ఎవరుంటే వాళ్ళు బెనిఫిట్ చేస్తే ఇచ్చిన బెనిఫిటే ఇది. ఓకే, సో క్విట్ ప్రోకో అనేది ఖచ్చితంగా ఉంటది. ఈవెన్ జగన్ గారి మీద ఉన్న ఎక్కువ కేసుల్లో క్విట్ ప్రోకోనే ఉంది. అవును, ప్రిన్సిపల్. అయితే ఇక్కడ ఏంటంటే సమస్య, ఇది ఎన్నికల లోపలే వాళ్ళ పేర్లు బహిర్గతమైనప్పుడు ఆ డబ్బు కూడా తిరిగి ఇచ్చేసినప్పుడు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొన్ని పార్టీలు ఆ డబ్బులు ఆల్రెడీ ఖర్చు పెట్టేసినాయి. మరి ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పుడు? మరి పార్టీలు అప్పుపడిపోతాయి. అవును, ఒకటి. రెండోది, ఆ పార్టీలు అప్పుపడిపోయి ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా ఎవడైతే బెనిఫిట్ పొందాడో వాడు నా పేరు చెప్పనంటే అప్పుడు ఇచ్చాడు బాండు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పాల్సిందే అని ఎస్బీఐకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఫలానా తారీఖు లోపల వాళ్ళ పేర్లు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్, వాళ్ళు ఎప్పుడు ఆ అమౌంట్ ని పార్టీకి ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ డేట్ లో మాకు తెలియపరచండి, అది బహిర్గతం చేయమన్నారు. ఓపెన్, కీప్ ఇట్ ఓపెన్ అన్నారు. అది వచ్చినప్పుడు ఆ నెక్సెస్, ఒక ప్రధానమంత్రి గారి గురించి చెప్తున్నా, ఆయన పేరు నేను చెప్పను. ఆయన వెళ్ళేటప్పుడు ఒక దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసే పనులు ఇవన్నీ బాగా కనబడుతున్నాయి. అయితే ఆయన అక్కడికి వెళ్లే ముందల కొంతమంది వెళ్తున్నారు అక్కడికి. అవును, ఆ వెళ్ళే వాళ్ళు ఎవరు, ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు ఈయన వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వెళ్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏ వ్యాపారాలు చేస్తున్నారు. అంటే ఇది భారతదేశ పాలసీ విధానాలని ఎఫెక్ట్ చేస్తున్నాయా లేదా అనేది గమనించాలని చెప్పి ఒక సీనియర్ ఎకనమిస్ట్ నాకు చెప్పాడు. అంటే ఇండియన్ ఎకానమీని
డబ్బులు అయింది, జీడిపి పెరిగింది, లేకపోతే ఇదైంది అదైంది అని చెప్పే వాళ్ళకి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఎలక్ట్రల్ బాండ్ మీద వచ్చిన తీర్పు ట్రాన్స్పరెన్సీకి, అకౌంటబిలిటీకి, క్లారిటీగా ఉండేటట్టుగా వ్యవస్థలు పనిచేయాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తున్నారు. కాబట్టి ఫారెన్ పాలసీస్లో కూడా, ఎకనామిక్ పాలసీస్లో కూడా మెయిన్గా ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది తెలుసా, రియల్ ఎస్టేట్ రంగం ఇట్లాంటి కుడుపులు ఉండవు. అవును, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని మనం ఎప్పుడో చదివాం చూడండి, అలా ఉంటాయి. నిన్న ఆ షేర్ 30 రూపాయలు అంటాడు, ఈరోజు అదే 100 రూపాయలు అనే పరిస్థితి లేకుండా ఈజీగా స్మూత్గా ఎకానమీ అనేది రన్ అవుతుంది. ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ గుడ్ అని ఎందుకంటారంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ప్రొటెక్షన్స్ వేర్ ఎవర్ నెసెసరీ చాలా గట్టిగా ఉంటాయి. దానివల్ల ఎకానమీ వెంటనే పడిపోదండి. కొన్ని దేశాలు దివాళి ఎత్తినా కూడా మన దేశం ఎకనామిక్ గా స్ట్రాంగ్ గా ఉందంటే అదే కారణం. సో దాన్ని ఇప్పుడు బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఓకే, ఎవరైనా కానీ వాళ్ళ స్వార్థం, వాళ్ళ యొక్క పార్టీ పవర్లోకి వచ్చేదాని కోసంగా వ్యక్తిగతంగా లాభం పొందకపోవచ్చు కొంతమంది మంత్రులు లేకపోతే నాయకులు. వ్యక్తిగత లాభం ఉందా లేదా అనే దానికంటే వాళ్ళ పార్టీల కోసమో వాళ్ళ మతాల కోసమో, అర్థమైంది నాకు, వాళ్ళు పైకి బ్రహ్మాండం కనబడుతున్నారు. ప్రతి వాళ్ళు ఎవరిని చూసినా అమ్మా ఇంతకంటే మంచివాళ్ళు లేడని చెప్పే విధంగా వాడి యొక్క మాటలు, పనులు కనబడుతున్నాయి. లోపల వడ్డించేవాడు మనోడైతే ఎక్కడ కూర్చున్నా బ్రహ్మాండంగా జరగద్దని ఎలా అంటారు, అలాంటివి ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది జరగటం లేదు. కానీ రాబోయే రోజుల్లో ఇప్పుడున్న న్యాయ వ్యవస్థ యొక్క ఎఫెక్ట్ వల్ల రాజకీయ నాయకుల్లో ఈ మధ్య ఒక ప్రముఖ నాయకుడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు వారు చెప్పారు, ఏం చెప్పారంటే ఎవరైతే తిడుతున్నారో శాసనసభలో లేకపోతే పార్లమెంట్లోనో అటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకోమాకండి అని అన్నారు. గతంలో ఉండింది ఆ విధంగా. ఎవరైతే అట్లాంటి దుర్భాషలాడిన లేకపోతే ఒక్క తప్పు చేసినందుకు ఒక చీఫ్ మినిస్టర్ ఆర్టీసీలో ఏదో జరిగిందని చెప్పి ఆయన వెంటనే రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి ఒక రైల్వే యాక్సిడెంట్ అయింది, ఇది చేశారు. మనకి టంగుటూరు ప్రకాశం గారు ఉన్నారు. అట్లా కొంతమంది మనకి ఇక్కడ దామోదర్ సంజయ్ గారు అసలు వాళ్ళకి నేరం అంటే ఏందో తెలియదు, డబ్బులు అంటే ఏందో తెలియదు, చూడలేదు. ఇదివరకు గతంలో స్వామీజీలు కూడా అలాగే ఉన్నారండి. ఇప్పుడు ప్రతి స్వామీజీ ఒక CEO, చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అన్నమాట. ఆ మఠానికి 1000 కోట్లు పెట్టి పెద్ద పెద్ద ఆలయాలు కడతారు, పెద్ద పెద్ద మంత్రులను తీసుకొస్తారు. కానీ వాళ్ళు తపస్సు చేయడం లేదు. మనం కూడా కళ్ళకు చూస్తే అదే కనబడుతుంది. పోయినప్పుడు టికెట్, వచ్చినప్పుడు టికెట్, మధ్యలో టికెట్, ఇంటికి వస్తే టికెట్, పాదాలు పట్టుకుంటే టికెట్, ఆశీస్సులు ఇస్తే టికెట్, పళ్ళు తీసుకుపోయినాడు ఒక ఇది, లేకపోతే కార్లలో పోయినాడు ఒక ఇది, పదవులు ఉంటే ఒక ఇది. అలా లేదు కదండి. కంచి మఠంలో పెద్ద స్వామీజీ ఉన్నప్పుడు ఆయన డబ్బులు అనేది తాకలేదు. అసలు ఆయన వెరగరు. ఆయనకి బాగలేకపోతే అయ్యవారు వచ్చేవాడు కాదు, డాక్టర్ వచ్చేవాడు కాదు, నులక మంచం వేసుకొని సూర్యుడి కింద పండుకునేవాళ్ళు, దాంతో పోయేది. ఈ ఉదాహరణలు కరెక్ట్. ఇంకోటి చెప్తున్నాను, ఇప్పుడు ఈ కలియుగంలో మనం యజ్ఞయాగాదులు చేయలేము. రాజులే చేయలేకపోతున్నారు. రెండోది యజ్ఞయాగాదులు పోతే ఇక నెక్స్ట్ ఏంది, తపస్సు పోయి చేయాలి, తపస్సు కూడా చేయలేము. ఇక మూడోది మిగిలింది దానం. ఈ రోజుల్లో దానం ఎట్లా చేస్తున్నారంటే వీడియోలో ఫోటోల కోసం, వాట్సాప్లో మెసేజ్ల కోసం, యూట్యూబ్లో వీడియోలు వచ్చేదానికోసం దానం చేస్తున్నారు తప్ప నిజమైన దాత ఎవరంటే రెగ్యులర్గా చేసేవాడు. నువ్వు పిలిచినా చేస్తాడు, పిలవకపోయినా చేస్తాడు. కనుడో దానకర్త, శివ చక్రవర్తి ఒక దదీచి. ఇట్లాంటి వాళ్ళు చేసిన దానాల్ని దానకర్తల కింద మనం వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతివాడు 4 అన్నం పెట్టేసి ఒక ఫోటోలు తీసేసి వాడిని పొగిడేసి ఇటు పక్కకు పోయి 10 బస్తాల బియ్యం కొట్టేస్తాడు. అంటే మాల్యాద్రి గారు అసలు అట్లాంటి వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? కేంద్ర మంత్రి అన్నారు, నేను అంటాం కాదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చెప్పమంటే చెప్తాను మీకు. ఎవరంటే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నాడు, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోతుందంట. నా పార్టీ ఇది, ఈ పార్టీకి సిద్ధాంతం. కమ్యూనిస్టులు కూడా వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళు విలాసవంతమైన జీవితం కానీ, వాళ్ళలో కొంతమంది అందరిని అనడం లేదు, వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు చూస్తుంటే రక్షణ కోసం ఆ పార్టీలో చేరున్నారేమో అనిపిస్తుంది. మేము చదువుకునే రోజుల్లో ROC అండి, రీఆర్గనైజింగ్ కమిటీ, అట్లాంటి ఎన్నో ఉంటే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ వాళ్ళకున్న భూమిని అన్ని ఇచ్చేసేసి అడవుల్లోకి వెళ్ళి చదువులు పక్కన పెట్టి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి వెళ్ళారు. ఇప్పుడు అటువంటి వాళ్ళు కనపడాలంటే కష్టంగా ఉంది. అయితే ఒకటండి, ఇది మటుకు మీరు మర్చిపోవద్దు, ఏ పార్టీలో ఉన్నా వాడు మంచి పనులు చేస్తే, వాడి పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తే
వాడికి ఇవ్వాల్సిన గౌరవం ప్రజలు ఇస్తానే ఉన్నారు, ఎన్నికల్లో వాడు గెలుస్తూనే ఉన్నాడు. అలాంటి వాళ్ళు అలాగే ఉన్నారు. అయితే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు ఆ భాష అంటే ఎలా ఉందంటే ఆ భాషని భరించలేని భాష వల్ల కొంతమంది అసలు ఆ రాజకీయాల జోలికి వెళ్ళడానికే భయపడిపోయారు. అది మారాలి, ఆ వ్యవస్థలో మార్పు రావాలి. స్పీకర్ తన యొక్క పవర్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని చేయాలి. స్పీకర్ పవర్స్ అని అంటారు, అనర్హత వేయటం విషయంలో మరి స్పీకర్ ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కదా. తీసుకోవాలి. ఇప్పుడు మహారాష్ట్రలో జరిగింది కదా. అవును, అంతెందుకండి, రాహుల్ గాంధీ తన యొక్క లోక్సభ సభ్యత్వాన్ని పోగొట్టాడని ఒక చిన్న మాట, అవును, అది వచ్చిన తర్వాత కొన్ని రోజులు జాగ్రత్తగా మాట్లాడారు అందరూ. అవును. కాబట్టి చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు. వాళ్ళ మీద అనర్హత వేయమని అడుగుతున్నారు. ఇప్పటికీ 2 సార్లు రమ్మని అన్నారు, రాలేదు. వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది ఎట్లా కుదురుతుంది? డిస్క్వాలిఫై చేస్తూ వాళ్ళు ఇస్తే దాని మీద మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు. అలా అనుకుంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే రకమైన పరిస్థితి వచ్చింది కాబట్టి వచ్చింది. అవన్నీ మామూలేనండి, వస్తుంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే పటిష్టమైనటువంటి లోపభూయిష్టమైనటువంటి లోపాలు లేకుండా ఉండేటువంటి చట్టం అనేది ఒకటి గట్టిగా రావాలి. శేషన్ గారు అదే పవర్స్ వాడే బ్రహ్మాండంగా ప్రతివాడి గుండెల్లో శేషన్ ఉన్నారు కదండి, పవర్స్ అయ్యే. ఇప్పుడు మరి సుప్రీంకోర్టు పై బెంచి 2 అభిప్రాయాలు రాసినా ఏకీభవించి ఈ చెల్లదన్నారు. సో స్ట్రాంగ్ కదా, శ్లాఘనీయమైన జడ్జిమెంట్ అది. ట్రాన్స్పరెంట్ గా ప్రతి పార్టీ పనిచేయాల్సి వచ్చింది. ఆర్టికల్ 19(1) వైలేట్ అయిందన్నారు, ఇంకొక ఆర్టికల్ వైలేట్ అయిందన్నారు. ఏది ఈ పర్టికులర్ యాక్ట్ వల్ల ఇన్కమ్ ట్యాక్స్లో తెచ్చిన మార్పుల్ని రద్దుపరిచారు, అన్నీ టోటల్ యాక్టే తీసేసారు. ఇప్పుడు మళ్ళీ పార్టీలు వాళ్ళకి ఏదైనా డబ్బు కావాలంటే ఎలక్షన్ కమిషన్లో చెప్పిన నియమాల ప్రకారం ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించిన మొత్తం వ్యవహారం అంతా కూడా బయటికి ఇవ్వాల్సిందే. ఒక్కొక్క అసెంబ్లీలో ఈ రోజు నాకు తెలిసిన ఒక నియోజకవర్గంలో, చిన్న నియోజకవర్గమే, పెద్దదేం కాదు, సిటీ కాదు అది. ఆ నియోజకవర్గంలో ఒక ఆయన ఏం చెప్పాడంటే, నేను 50 కోట్లు ఇస్తాను పార్టీకి, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వండి. ఇప్పుడు ఇంక ఇవ్వడానికి లేదు, 50 కోట్లు ఇస్తున్నా అంటే వేరే రూపంలో ఇస్తారు. ఇప్పుడు అప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా బాండ్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అది లేదు, వెసులుబాటు లేదు. అంటే సుమారు 200 కోట్ల రూపాయలు ఒక అసెంబ్లీలో అన్ని పార్టీలు ఖర్చు పెడుతున్నాయి. అలాంటి సిస్టమ్ ఉంటే సామాన్యుడు వచ్చి, నిన్న కూడా ఒక ఆయన కొత్త పార్టీ పెట్టాడు, ఆయన ఎప్పటికీ ఆయన నిలబడాలి, ఎప్పుడు ఆయన జీవితకాలంలో ఒక సీట్ అన్నా గెలిచి ముందుకు రావాలంటే కష్టమే. ఎవరైనా తెలుగు మన ఆంధ్రాలో పెట్టారు ఒక ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ జేడీ లక్ష్మణ్ గారు కాదు, ఇంకొక ఆయన పెట్టాడు, నిన్న పెట్టారు. ఇప్పుడు మనకంటే ముందల ప్రతి పార్టీ గురించి కామన్ మ్యాన్కి తెలిసిపోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టడం కానీ దీనికి బీఆర్ఎస్కి ఏమైనా కనెక్షన్ ఉందా అని అన్నారు. ఉందో లేదో నాకు తెలియదు, అంటే వచ్చిన వార్తలు చెప్తున్నా. ఇప్పుడు ఈయన పెట్టంగానే ఈయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు, అట్లా ముందే వచ్చేస్తున్నాయి వార్తలు. కాబట్టి మనం మంచి ఆశిద్దాం, రైట్, ఖచ్చితంగా సిద్ధాంతపరంగా పనిచేసి ఆ పార్టీల ఆశయాల కోసం, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళు వస్తారని ఆశిద్దాం. 1 మంత్ అయింది, 1 మంత్ అయిన తర్వాత చూద్దాము రియల్ ఎస్టేట్కి ఎటువంటి ఊతం ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద అందరూ ఆశగా ఎదురు చూశారు. సో ఇప్పుడు హైదరాబాదు చాలా ఊపి మీద ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ అని అంటున్నారు, నిజమేనంటారు? దాంట్లో నిజంగా ఉందా? రియల్ ఎస్టేట్ అనేది అనేక కారణాల వల్ల ముందుకు పోద్దా వెనక్కపోద్దా అనేది ఉంటుంది. ప్రభుత్వాలతో సంబంధం లేదా? ప్రభుత్వం యొక్క విధానం ఒక్క పాయింటే అది, అంతేగాని ప్రభుత్వ విధానాల్లో మార్పు వచ్చినంత మాత్రాన రియల్ ఎస్టేట్లో భూమి వచ్చేసి ఏదో జరిగిపోద్ది అనుకుంటే అది పొరపాటు. పోయిన సంవత్సరం ఐటీ రంగంలో అమెరికాలో 2,71,000 చిల్లర ఉద్యోగాలు పోయినాయి. దాంట్లో 70% ఇండియన్స్ పోయినాయి. ఒక CEO, ఒక పర్టికులర్ కంపెనీ CEO ఏదో తాయిలాలు ప్రకటిస్తారనుకొని జూమ్లోకి రమ్మంటే అందరు వచ్చారు ఎంప్లాయీస్. అలా వచ్చి జూమ్ ఓపెన్ చేశాడు, యువర్ ఆల్ సాక్డ్ అన్నాడు, క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. మొత్తం ఆ కంపెనీయే పూర్తిగా పోయింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్, ఇటువంటి కొత్త విధానాలు వచ్చిన తర్వాత మిగతా వాటి రిక్రూట్మెంట్ అనేది లేదు, ఉన్నవాళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా ఆర్టిఫిషియల్ వీటిలో వచ్చే ఉద్యోగస్తులకి జీతాలు పెంచారు. 10 మంది చేసే పని ఒకటి చేస్తున్నాడు. దానికి నేను రియల్ ఎస్టేట్ సంబంధం ఏంటంటే 2 రకాలు ఉంటాయండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేనేం చేయాలి ప్రశ్న. బ్యాంకులో పెడితే వడ్డీ తక్కువ, ఎవరికన్నా ఇస్తే ఎగ్గొడతాడు. అయితే నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక ఇల్లు కొనాలంటే సరిపోవు,
అప్పుడు నా కొడుకో నా కూతురో నా భార్యో నేనో ఉద్యోగమో ఏదో చేస్తుంటే దాని మీద లోన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారు, లోన్ తీసుకోవాలి. ఎవరైనా ఒక కుర్రోడు అమెరికాకో ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకోండి, గతంలో అక్కడ వాడికి 2% వడ్డీతోటి రుణాలు వచ్చాయి, ఆ డబ్బు ఇక్కడ పంపించేవాడు. ఇప్పుడు అక్కడ కూడా 5.5% చేశారు. కాబట్టి వడ్డీల్లో పెద్ద తేడా లేదు. కాబట్టి అక్కడ అప్పు తీసుకోవడానికి ఎవడు ముందుకు పోవటంలే. అదేవిధంగా వాడు ఉద్యోగాలు పోతున్నాయి. కాబట్టి ఉద్యోగం పోయినా తన కిస్తీ కట్టుకునే విధంగా ఇన్స్టాల్మెంట్స్ ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. దానివల్ల కుదిర్చుకుంటున్నారు. విలాసవంతమైనటువంటి ఇళ్లకి ఎక్కువ మంది లేరు. ఇదివరకు విల్లా అనేవారు, ఇప్పుడు విల్లా ఫ్లోర్లు వచ్చినాయి, కొత్త కాన్సెప్ట్. ఒక విల్లా మీద ఇంకో విల్లా వేస్తాడు. అటువంటి 10 విల్లాలు వేస్తున్నారు. ఒక ఫ్లోర్ లో ఒక ఇల్లు లాగా కాకుండా ఒక ఫ్లోర్ లో ఒక విల్లా కడుతున్నాడు. ఒక విల్లాకి 10 విల్లాలు వస్తున్నాయి. అదే విధంగా ఇక్కడ తెలంగాణలో ఒక పాలసీ ఏం పెట్టారంటే ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు అన్నారు. కానీ ఎన్ని అంతస్తులైనా కట్టమన్నారు. కానీ ఆ రోడ్లు పెంచుకోవటం, ఆ ట్రాఫిక్ నియమావళి, లేకపోతే ఆ ఇళ్లలో నుంచి ఒక 100 మంది 100 ఇళ్ల దగ్గర 1000 ఇళ్ళు కట్టారనుకోండి ఒకే స్ట్రైట్గా, అక్కడ ఉండే వాళ్ళ అవసరాలకు కలిపి నీళ్లు కానీ ఇంకా అన్నీ కూడా అనేక రకాలైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కావాలి కదా. దానికి తగ్గ ఫెసిలిటీస్ ఉండయా లేవంటే ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఈ విధానాలు, ప్రభుత్వ విధానాలు పనిచేస్తాయి. అక్కడ కావాల్సిందే. అయితే ఇక్కడ మనం చాలా, మీరు అన్నారు రియల్ ఎస్టేట్ ఏదో పరిగెత్తొచ్చా అని. ఈ మధ్య నేను ఒక స్టడీ చేస్తే ఒక జాతరలాగా చేశారు ఇంతకుముందు ఈ రియల్ ఎస్టేట్ సంబంధించి. ఏదైనా వెంచరే, అది నాలానా లేకపోతే ప్రభుత్వ భూమే, లేకపోతే కొంత ప్రభుత్వ భూమి కొంత ఇతరులదా, ఈ చూడలా వేసేయటమే. వెంచర్ వేసేసాము ఒక జాతరలాగా. వేలాది అనుమతి లేని లేఅవుట్లు ఉన్నాయట, వేలాది. అటువంటి వాటిలో కొనుక్కున్నారనుకోండి, ఆ లేఅవుట్కి ఏం చేస్తారంటే వాడు గతంలో ఎక్కడో తీసుకొచ్చినటువంటి లేఅవుట్ నెంబర్ వేసేస్తాడు. దాన్ని బేస్ చేసుకొని లోన్ ఇచ్చేస్తారు బ్యాంక్ వాళ్ళు. బ్యాంక్ వాళ్ళకి కావాల్సింది ఇన్ని లోన్లు ఇవ్వాలనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ అంటే అనుమతి లేని లేఅవుట్లలో విక్రయాలు ఎక్కువ జరుగుతాయంట. ఎందుకంటే తక్కువకి ఇస్తాడు వాడు. మనకి వాడికి తెలిసి అనుమతి లేదని. అనుమతి ఉంటే ఎక్కువ రేటు ఉంటుంది. కాబట్టి అనుమతి లేకుండా అనుమతి ఉందని చెప్పేవాడు తక్కువ రేటుకి ఇస్తాడు. కానీ వీడికి ఎవరు లబ్ధిదారుడికి తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోద్ది. అవును, ఎందుకంటే బ్యాంకు లోన్ ఇచ్చాడు కాబట్టి వాడు చూసుకున్నాడులే అని అనుకుంటాడు. కానీ రిజల్ట్ ఎప్పుడు తెలుస్తుంది? వీడు రేపు ట్యాక్స్ కట్టడానికి పోయాడు, నీ నెంబర్ ఎంత అంటాడు, అప్పుడు చూసుకుంటాడు. కానీ ఆక్యుపెన్సీ ఇవ్వరు. దానికి నువ్వు ఇప్పుడు పెరగకపోవడానికి గల కారణం ఏమన్నా ఉందా? పెరగకపోవడానికి గల కారణం ఆర్థికంగా ఇప్పుడున్న వ్యవస్థలో ఆఫ్టర్ కోవిడ్ ఉద్యోగాలు పోయే సందర్భాల్లో ఎవరు ముందు గతంలో సెక్యూరిటీ కోసం వాడు ఒక ఇంట్లో ఉండేవాడు, ప్రతి నెల ఇంత డబ్బు వస్తే దాన్ని వినియోగించుకోవచ్చు అని ఇంకో ఇల్లు కొనుక్కునేవాడు డబ్బు పోకుండా. అయితే ఇప్పుడు కిస్తీలు కట్టలేని పరిస్థితి వచ్చింది, ఆ ఇల్లు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. వాడు కొన్నదానికంటే తక్కువకు అమ్మలేడు. ఆ కొన్నది కనుక స్లంప్ లో ఉన్నప్పుడు కొని ఉంటే కొంత తక్కువలో ఇప్పుడు అమ్మొచ్చు. దీనికి ప్రభుత్వాలు ఏం చేయలేవా? ఏం చేస్తుంది ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఏమీ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదంటే చెప్పంటారా మీకు? ప్రభుత్వాలు వాళ్ళ స్థలాల్ని లేఅవుట్లేసి అమ్మటం అనేది మొదలుపెట్టింది వ్యాపారం. అక్కడ కూడా చాలా హైయెస్ట్ రేట్లలో కొన్నారు. ఆ కొన్నవన్నీ డిఫాల్ట్ అయిపోయినాయి ఈ మధ్య. ఇప్పుడు ఉప్పల దగ్గర బాగా అన్ని డిఫాల్ట్ కొట్టడానికి మిగతా డబ్బులు కట్టడం లేదు. తర్వాత సర్కారీ లేఅవుట్లలో కూడా ఇతరుల యొక్క స్థలాన్ని కూడా కబ్జా చేసి సర్కారు అక్కడక్కడ లేఅవుట్లు వేసిందంట. దానికి కూడా నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది. ఎవరిదో ఉంటుంది డిస్ప్యూట్లో, వాడు ఏడో ఉంటాడు, ఆ డిస్ప్యూట్ ఇదంతా మాదే అని చెప్పి వేసేస్తారు. ఆ కోర్టులో కేసు ఉన్నా కానీ పట్టించుకోవడంలే. వేసి లేఅవుట్ వేసి అమ్మిన తర్వాత వచ్చి చూస్తే దీంట్లో ఇంత భాగం అనేది డిస్ప్యూట్లో ఉంది. ఎవడన్నా మాట్లాడితే అక్కడి నుంచి పైనుంచి ఎమ్మెల్యేలు అటువంటి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు. ఈ శివకృష్ణ లాంటి వాళ్ళు ఉంటారు, ఇచ్చేస్తారు అనమాట. ఓకే, ఈ అక్రమ లేఅవుట్లో కొనడానికి ముందుకు పోవడం లేదు. గతంలో వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇప్పుడు రేరా అని ఒకటి వచ్చింది. రేరా మీద మీకు గతంలో నేను TV9లో చాలా 4 రోజులు మాట్లాడాను. 40,000 కోట్ల రూపాయలు ఏ విధంగా అంటే దుర్వినియోగం అయింది అనేది. ట్యాక్సులు కట్టకుండా ఫ్లాట్ కొనడానికి పోతారు మీరు, మీ చేత ఫ్లాట్ కొనియకుండా వాడు ఫ్లాట్ కొనిస్తాడు. అక్కడ ఫ్లాట్లో మీకు షేర్ ఇస్తాడు. ఆ షేర్ తీసుకొని మీరు ఏమనుకుంటారు, ఈ ఫ్లాట్ ఉన్నాడు డెవలప్ చేసి కట్టి మనకు ఫ్లాట్ ఇస్తాడుగా, మనకి ఎట్టయితే ఏముంది తక్కువ ధరకు వచ్చింది కాబట్టి ఫ్లాట్ వస్తుంది కాబట్టి ఫ్లాట్ PLOT ఫ్లాట్ కింద మనకు కొనుక్కున్నా రేపు FLAT ఫ్లాట్ వస్తుంది కాబట్టి సరిపోద్దని చెప్పి మీరు తీసుకుంటారు. కానీ చట్టరీత్యా ఏం జరుగుతుందంటే ఈ ప్లాట్లు FLAT ఫ్లాట్ ఓనర్స్ అందరికీ ఫ్లాట్ ఓనర్స్ PLOT ఫ్లాట్ ఓనర్స్ జవాబుదారీ. 20 ఏళ్ళు రేరా యాక్ట్ ఏం చేస్తుందంటే కొంత గ్యారంటీస్ ఇచ్చింది. మీరు ఒక వాటర్ ట్యాప్ వేసారు,
అది పని చేయలేదు, నాకేం సంబంధం లేదు, నేను హ్యాండ్ ఓవర్ చేసేసాను, మీరు ఆక్యుపెన్సీ కూడా తీసుకున్నానంటే కుదరదు. నీ యొక్క జవాబుదారీతనం ఉంది. 20 ఏళ్ళు అది పని చేయాలి. 20 ఏళ్ళు రేరా దీని ప్రకారం. సో రేరా ఇప్పుడు అప్పిలేట్ అథారిటీని కూడా అపాయింట్ చేశారు. ఈ రేరా యొక్క ఎఫెక్ట్ లోకి ఏదైతే ఏరియాస్ వస్తాయో అక్కడ డెవలప్మెంట్ తగ్గద్ది. కారణం ఏంటంటే రేట్లు కూడా తగ్గుతాయి, రేట్లు పెరుగుతాయి, కొనేవాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ రేరా అనేది ఇప్పుడు గతంలో రేరా గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు సామాన్యులు కూడా రేరా పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. సో రేరా పర్మిషన్ ఇవ్వడం అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ లో ఎప్పుడైతే మీరు ఎగ్జిబిట్ చేస్తారో రేరా పర్మిషన్, వాడు ఆ విత్ ఇన్ దట్ ఫ్రేమ్ వర్క్ లో కట్టాలి కాబట్టి వాల్యూ అనేది పెరుగుతుంది. పెరిగింది కొనలేరు కాబట్టి అమ్మకాలు తగ్గుతాయి. సో తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే ఇది వరకు ఉన్నంత భూమి అయితే లేదు. ఇప్పుడు క్రియేట్ చేసే ఒక విధంగా చెప్పాలంటే పాతిళ్ళకి బాగా క్రేజ్ వచ్చింది. పాతిళ్ళు తీసుకున్న తర్వాత ఇప్పుడు డెకరేట్ చేసేవాళ్ళు చక్కగా కొత్తిళ్ళలాగా డెకరేట్ చేసేస్తున్నారు. అదొక వ్యాపారం కూడా చేస్తున్నారు. పాతిళ్ళు కొనుక్కోవడం, డెకరేట్ చేయడం, రిటైల్ చేయడం, కొత్తిళ్ళలాగా తయారు చేసి. కానీ ఏదైనా డాక్యుమెంట్ లో తెలిసిపోతుంది కదా. డాక్యుమెంట్ లో పాతిళ్ళు అని తెలిసినా రంగులు వేసిన తర్వాత రెండో పెళ్లి కొడుకు కూడా పెళ్లి కొడుకు లాగానే తయారై వచ్చి కూర్చుంటాడు కదండి. బయటకి ఎలా తెలిస్తే వీడు మొదటి పెళ్లి అయిపోయింది, దాంతో గడప జరిగినట్టు. కాబట్టి పాతింటికి వచ్చిన క్రేజ్ ని ఇప్పుడు క్యాచ్ చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో మీ గురించి కొంత చదివాను, ఏదో ఒక పోర్నోగ్రఫీ మీద కొంచెం మీరు స్టడీ చేశారు, దాని మీద కోర్టులో కూడా మాట్లాడారని చెప్పని అంటున్నారు. ఏంటనంటారు అసలు? ఏం వ్యవహారం ఏంటది? మీ ద్వారా అందరికి తెలియాలి. ఇప్పుడు మనము ఈ ర్యాబిటార్లో 2 సిస్టమ్స్ ఎంటర్ చేశారు. ర్యాబిటార్ అనేది ఒక చిన్న రేడియో లాగా, ఒక సెల్ ఫోన్ లాగా ఉంటుంది. అది దాని విలువ ప్రస్తుతం కాస్ట్ 16,000. ఒక చైనా కుర్రోడు దాన్ని కనిపెట్టాడు. అది మొన్న యుఎస్లో జరిగిన ఎగ్జిబిషన్స్ జరుగుతాయండి, ఇయర్లీ వన్స్. అక్కడ అసలు మాట్లాడటానికి అవకాశం రావడమే చాలా కష్టం. శాంసంగ్ లాంటి వాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కొత్తగా కనిపెట్టినవన్నీ అక్కడ ఆవిష్కరిస్తారు. అటువంటి దగ్గర ఒక కుర్రోడు వస్తే వాడికి ఇవ్వలేదు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ రోజు 10 నిమిషాలు ఇచ్చారు. ఆ 10 నిమిషాలు అతను మాట్లాడిన దాన్ని చూసి అనుకోకుండా అక్కడికి అటెండ్ అయిన సత్యానాదేళ్ల గారు 60,000 పరికరాలకు ఆర్డర్ ఇచ్చాడు ఆ ర్యాబిటార్కి. ఆ ర్యాబిటార్లో 2 సిస్టమ్స్ ఏంటంటే ఎల్ఎల్ఎం అంటే లార్డ్ లెర్నర్స్ మాస్టర్. ఆ లార్డ్ లెర్నర్స్ మాస్టర్లో ఉండేది విధానం ఏంటంటే మీరు ఏ భాషలో అయినా మాట్లాడండి, వినపడేవాడికి వాడికి వచ్చిన భాషలో అది తర్జుమా చేసి మాట్లాడుతుంది. ఇది ఎల్ఎల్ఎం అండి. రెండోది ఎల్ఏఎం, ఇది కూడా ఎంటర్ చేశాడు. ఎల్ఏఎం అంటే లార్డ్ యాక్షన్ మాస్టర్స్. ఈ యాక్షన్ మాస్టర్స్ ఏంటంటే ఇక్కడి నుంచి పంజాగుట్టకి 6 గంటలకి ఓలా కార్లో వెళ్ళి 7 గంటలకి అక్కడ దిగి భోజనం చేసి పలానా హోటల్లో 9 గంటలకు సినిమాకి పోవాలి అనుకుంటారు మీరు. ఇప్పుడు ఏం చేస్తారు, ఓలా బుక్ చేసుకుంటారు మీరు 6 గంటలప్పుడు. ఓలా వస్తే ఓలాలో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముందుగా మీకు వీలైతే హోటల్ బుక్ చేయాలి ఒక యాప్లోకి వెళ్ళి. దాని తర్వాత ఇంకొక యాప్లోకి వెళ్ళి సినిమా టికెట్లు బుక్ చేయాలి. ఇంకొక యాప్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ బండి బుక్ చేయాలి. అలా కాదు, ఇప్పుడు ఈ ర్యాబిటార్లో నేను ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఓలాలో పంజాగుట్ట వెళ్ళి పలానా హోటల్లో భోంచేసి పలానా సినిమా చూసుకొని తిరిగి రావాలి అని మీరు చెప్తే ఆ ర్యాబిటార్ అన్ని పనులు చేసేస్తుంది. దట్ విల్ బుక్ ద టికెట్స్ ఫర్ యూ, దట్ విల్ బుక్ ద ఓలా కార్, సినిమాకి, భోజనానికి. ఇది ఆ ర్యాబిటార్ చేసే పని. లార్డ్ యాక్షన్ మాస్ట్రో ఈ 2 విధానాలను పెట్టి వాడు అమ్మాడు. దానివల్ల ఏమైంది, మీ ఫోన్లలో ఈ యాప్లు అవసరం లేదండి. ఓలా యాప్ మీ ఫోన్లలో అవసరం లేదు, ర్యాబిటార్ ఉంటే చాలు, అదే చూసుకుంటుంది. ఇంకోటి ఏంది, ఇప్పుడు మీరు ఓలాలో బుక్ చేయాలంటే ఆ డ్రైవర్ యొక్క భాష మన భాష వాడి భాష ఒకటి కాకపోతే చాలా తలకాయ నొప్పి. కొత్తగా ఇక్కడ వచ్చాడు, తెలుగు వాడికి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, వీడికి చెప్తే వాడికి ఎక్కదు బుర్ర. అదే ఈ ర్యాబిటారు తర్జుమా చేసి వాడి భాషలో వాడికి చెప్తుంది, మన భాషలో మనకి చెప్తుంది. ఈ యొక్క డివియేట్ అంటే మీకు చెప్పాలి అంటే అంతర్జాలం వచ్చిన తర్వాత ఇట్లాంటి ర్యాబిటార్లు ఎన్ని వస్తే ఇది మనకు ఒక ఫెసిలిటీగా మనం భావించి దీన్ని వాడుకుంటున్నాం. కానీ మనం పారా హుషార్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతర్జాలంలో చట్టాలు కొత్తవి వచ్చినాయండి, అనేక మార్పులు వచ్చినాయి చట్టాల్లో. ఏంటంటే చిల్డ్రన్కి సంబంధించి, మైనర్స్కి సంబంధించి ఈ ప్రోనోగ్రఫీలో చట్టం ఎలా ఉందంటే డౌన్లోడ్ చేసిన అశ్లీలంగా ఉన్నటువంటి చిన్నపిల్లలకు సంబంధించిన ఒక సాహిత్యాన్ని మీరు డౌన్లోడ్ చేసినా, ఇతరులకి వాట్సాప్ ద్వారా కానీ ఇతర మెసేజ్లో కానీ ట్రాన్స్ఫర్ చేసినా కూడా అది ఒక నేరం.
శిక్షార్హం, చాలా సీరియస్. దీనికి సంబంధించి చాలా మార్పులు చట్టాల్లో వచ్చినాయి అన్నమాట. సెక్షన్ 67B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, ఐటీ యాక్ట్ 2000 మీద ఈ మధ్య మద్రాస్ హైకోర్టు ఎస్ హరీష్ వర్సెస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అనే కేసులో తీర్పు ఇచ్చింది. డౌన్లోడ్ చేస్తే తప్పు లేదు అని తీర్పిచ్చింది. ఇది కూడా గతంలో సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఒక తీర్పుని బేస్ చేసుకొని నేను ఇస్తున్నానని చెప్పి రాశారు. అదేవిధంగా కేరళ హైకోర్టులో కూడా ఒక కేసులో సెక్షన్ 292 ఆఫ్ ఐపీసీకి సంబంధించి ఒక ప్రైవేట్ స్పేస్లో గనక ఎవడైనా పోనోగ్రఫీ చూస్తే, అంటే పోర్ను చూస్తే అది తప్పు లేదని కూడా ఒక తీర్పు ఇచ్చింది కేరళ హైకోర్టు. ఈ 2 తీర్పులకు సంబంధించి చాలా తప్పు అని చెప్పి అన్ని పత్రికలు, ఉదాహరణకి హిందూ ఎడిటోరియల్లో తారీఖు నాడు తెలియదు కానీ తారీఖు కూడా చెప్తాను, ఫిబ్రవరి 8, 2024 ఎడిటోరియల్లో చాలా పుంకాలుగా రాశారు. కారణం ఏంటంటే ఈ 2 తీర్పుల్లో తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తులు సామాజిక బాధ్యతని గమనించి ఈ సెక్షన్ 17BBలో ఉన్నటువంటి రూల్ని అసలు చదవలేదు. ఆ BBలో క్లారిటీతో రాసింది ఎవరైనా డౌన్లోడ్ చేసినా కానీ అది నేరం అని. సో అది చేయకుండా చేశారు. తర్వాత సెక్షన్ 14 ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ యాక్ట్, పోస్కో యాక్ట్ అని ఉంది. 14(1)లో చిల్డ్రన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇట్లాంటి నేరం అని కూడా ఉందన్నమాట. ఈ పోస్కో యాక్ట్ కానీ సెక్షన్ 67BBలో ఇంకో బి ఉంది. బీలో ఏ చదివి వదిలేశారు కానీ బీలో బి చదవలేదు. దానివల్ల ఏమైంది, నేను మా ఇంట్లో రాత్రిపూట హాయిగా చూస్తున్నాను, నువ్వు చూస్తున్నావు బాగానే ఉంది, నువ్వు ప్రైవేట్గా ఎంజాయ్ చేస్తున్నావు, చేసిన తర్వాత దాని ఎఫెక్ట్ నీ మీద ఏముంటుంది, నువ్వు ఏ నేరాలు చేస్తావు. ఒకటి, అది తయారు చేయడానికి చిన్నపిల్లల్ని వాడి చిన్నపిల్లల యొక్క హక్కుల్ని భంగం కలగజేసి వాళ్ళకి కలిగినటువంటి కష్టం, నష్టం, ఇబ్బంది ఇవన్నీ కూడా ఎవరు దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ డౌన్లోడింగ్ కూడా అఫెన్స్గా ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఈ తీర్పులు అలా చేయలేదు కాబట్టి దీని మీద పుంకాలుగా రాస్తున్నారు. ప్రెసిడెంట్ అంటే గతంలో ఇచ్చినటువంటి తీర్పుల్ని ఒక ప్రెసిడెంట్గా చేసి రాశారు. ఆ ప్రెసిడెంట్ కూడా తప్పు, దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయలేదు కేరళ హైకోర్టు వాళ్ళు అని కూడా ఈ తీర్పుల్లో రాయటం జరిగిందనమాట. అసలు A to E ఉంటాయండి. సెక్షన్ 67Bలో A to E ఉంటుంది. ఏ ఒక్కడే చదివి వదిలేశారు. B నుంచి E దాకా చదివి వాటిలో సారాంశం ప్రకారం ఇది ట్రాన్స్మిట్ చేసిన, డౌన్లోడ్ చేసిన నేరం అనే దాన్ని చెప్పలేదండి. అంటే దీని మీద ఇప్పుడు కోర్టు ఏ రకమైన తీర్పు ఇచ్చిందని అంటారు? ప్రైవేట్ స్పేస్లో కనుక ఎవరైనా చూస్తే అది నేరం కాదని ఇచ్చింది. ఈవెన్ పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ గా చూస్తే కూడా తీర్పు కాదని, పిల్లల మీద ప్రభావం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారంటే గవర్నమెంట్ మళ్ళీ దీని మీద అప్పీల్ వెళ్ళి ఈ 2 తీర్పుల మీద, సుప్రీంకోర్టు తీర్పు కాదు కాబట్టి అప్పీల్ వెళ్తే ఖచ్చితంగా ఈ స్టే ఇస్తారు. స్టే ఇచ్చిన తర్వాత ఈ తీర్పుల్లో వచ్చినటువంటి తీర్పుల్ని మార్చి పోస్కో యాక్ట్ ప్రకారం, పోస్కో యాక్ట్ లో సెక్షన్ 15 కూడా ఉందండి. 15 చెప్పింది అది కదా, ఇట్లాంటివన్నీ స్టోరేజ్ కూడా 15 స్టోరేజ్ పొజిషన్ కూడా నేరమనింది. పొజిషన్ నువ్వు చూడలేదు. పోస్కో యాక్ట్ నిబంధనలో అసలు యాక్చువల్ గా ఇట్లాంటివి కూడదని చెప్పారు కదా. అవునండి. మళ్ళీ దాన్ని ఎందుకు ఉటంకిస్తున్నారు? ఇక్కడ ఎందుకు ఉటంకిస్తున్నారంటే ఈ 2 జడ్జిమెంట్ ఆ ఆస్పెక్ట్స్ ని కవర్ చేయాల. సెక్షన్ 15 కింద పోస్కో యాక్ట్, సెక్షన్ 67Bలో ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సెక్షన్ 292 ఐపీసీ, ఈ మూడింటిని కూలంకుషంగా మనం కనుక చూస్తే క్లారిటీ వస్తుంది. ఏంది, పొజిషన్ కానీ, స్టోరేజ్ కానీ, డౌన్లోడింగ్ కానీ, ట్రాన్స్మిటింగ్ కానీ, క్రియేటింగ్ కానీ ఇవన్నీ కూడా నేరాలే. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ తీర్పులు కనుక గట్టిగా ఉంటే చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు ఆపేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి రేట్ రాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పిల్లల్ని ఎత్తుకుపోయి అమ్ముకుంటున్నారు. వాళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చి, చాక్లెట్ ఇచ్చి, అయి చేసి, ఎందుకు వాళ్ళని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, లేదా వాళ్ళకి బిచ్చగాళ్ళగా తయారు చేయడానికి, ఇలా ఇవన్నిట్లో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి కొంత ఇన్కన్సిస్టెన్సీ కూడా చట్టాల్లో అక్కడక్కడ ఉంది. వాటన్నింటినీ ప్రభుత్వాలు సరిదిద్దుతాయని, న్యాయమూర్తులు కూడా వాళ్ళ పవిత్రమైనటువంటి బాధ్యతని రాజ్యాంగం ప్రకారం వాళ్ళు చేయాల్సినటువంటి డిశ్చార్జింగ్ ఆఫ్ డ్యూటీస్ ఉంటాయో వాటిని ఒక డివైన్ స్పిరిట్ తోటి చేస్తారని, సమాజంలో ఖచ్చితంగా
మంచి జరుగుద్దని ఆశిద్దాము. మరొక విషయం ఏంటంటే ఇలాంటి చక్కటి వాటి మీద సిగ్నేచర్ స్టూడియోస్ వాళ్ళు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయటం, దీనివల్ల ఎవరు చూసి ఎక్కడ ఏ పిల్లవాడు బెనిఫిట్ పొందినా కూడా అది మీ సిగ్నేచర్ స్టూడియో యొక్క గొప్పతనం అని మీ యాజమాన్యానికి కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రత్యేకంగా మీకు, మీ సిబ్బందికి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.